వాడు ఇలాంటి వాడని నాకు తెలియదు నాన్న. నేను చేసిన తప్పే, నన్ను క్షమించండి. మీరు మాత్రం అలాంటి వాడి ఇంటికి వెళ్ళకండి ప్లీజ్. నువ్వు నాతో మాట్లాడకు. ఇంత ఆవేశపడుతున్న ఆయన్ని నేను ఆపగలనా? వాడి అంతు చూసే మళ్ళీ నేను ఈ ఇంటికి వచ్చేది. బాబాయ్ నాన్న ఆవేశంగా వెళ్తున్నారు. ముందు అరుంధతికైనా నా పొరపాటు ఏం లేదని తెలియాలి. ఆ దుర్మార్గుడితో గొడవ పడతారేమో. పదండి బాబాయ్, బయలుదేరదాం. రండి పిన్ని. అరుంధతి, నా తమ్ముడు గురించి నాకిప్పుడే తెలిసింది. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పో బయటికి. అరుంధతి, నాకు నిజంగానే నా తమ్ముడు అలాంటి వాడని తెలీదమ్మా. తెలిస్తే అసలు వాడికి నీకు ముడి పెట్టాలనే ఆలోచనే చేసేదాన్ని కాదు. స్వచ్ఛమైన పాలలాంటి నీ జీవితంలో విషపు చుక్క పడనిచ్చేదాన్నే కాదు. ఎందుకమ్మా ఇంకా మంచిదాన్ని అనిపించుకోవాలని చూస్తున్నావు? లేదు మహావీర్ గారు, నేను అబద్ధం చెప్పట్లేదు. నువ్వు అబద్ధం చెప్పినా నిజం చెప్పినా మాకు అక్కర్లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతానమ్మా, కానీ చాలా మంచి ముక్కయ్యరా, షో అయిపోద్ది. రే బద్మాష్ బద్మాష్ బద్మాష్. మామయ్య గారు మీరేంటి ఇలా వచ్చారు? ఏదో ఫ్రెండ్స్తో సరదాగా, ఎప్పుడైనా నెలకో 2 నెలలకో ఒకసారి ఇలాగా. నోరు ముయిరా దుర్మార్గుడా. నువ్వేంటో నువ్వు చేసిందేంటో అంతా తెలిసిపోయింది. రోజు తాగుతున్నావు, అందరినీ మోసం చేసి డబ్బు అప్పు తీసుకుంటున్నావు. మా ముందు మంచివాడిలా నటించి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు. ఇక్కడ ఇలాంటి వెధవ పనులు చేస్తూ నాకే అబద్ధాలు చెప్తావా? ఓహో, మీరు సూపర్ మామయ్య గారు. నా గురించి మొత్తం తెలిసేసుకున్నారా? పోన్లేండి, నాకు చాలా పెద్ద టెన్షన్ తగ్గించారు. ఇన్ని రోజులు మీకు నా గురించి ఎక్కడ తెలిసిపోతుందని తెగ టెన్షన్ పడేవాణ్ణి. మాటిమాటికి భయపడుతూ ఉండేవాణ్ణి. చూడండి, ఈ ఎదవలు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేసి నాతోనే మందు సిగరెట్లు అన్నీ కొనిపించుకుంటున్నారు. నాకు అరుంధతితో పెళ్ళనుకున్న దగ్గర నుంచి ఇదిగో వీళ్ళకే ఓ 50,000 ఖర్చు అయి ఉంటాయి. ఇక నుంచి వీళ్ళతో నాకు టెన్షన్ ఉండదు, ఖర్చు ఉండదు మామయ్య. రేయ్, ఇక నేను మీకు పార్టీ ఇచ్చేది నా పెళ్లిలోనే. అప్పటి వరకు నన్ను ఇంకేమీ అడగొద్దు, ఓకే? రేయ్, ఇంకా నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నావురా? పెళ్లి చేయరా? అదేంటి అలా ఎలా కుదురుతుంది మామయ్య? మిమ్మల్ని నమ్ముకొని ఈ మధ్య మరి ఎక్కువ అప్పులు చేశాను. అవును మామయ్య గారు, మీరిచ్చే కట్నం డబ్బులతో ముందు చేసే పని పాత అప్పులని తీర్చేయటమే. ప్లీజ్ మామయ్య గారు, పెళ్లి చేయనని మాత్రం అనకండి. నేను మారిపోతాను, చాలా మారిపోతాను. నేను చాలా మంచిగా మారిపోతాను మామయ్య. ఒట్టు, మీ మీదొట్టు. చైతి, అది కాదు అరుంధతి, నేను చెప్పేది ఒకసారి వినమ్మా. కొండ మీద మీ నాన్నగారు సూర్యబాబు గొడవ పడుతున్నారమ్మా. ఇవన్నీ మానేసి బుద్ధిగా మన వ్యాపారాలన్నీ చూసుకుంటాను. నిజంగా మారిపోతాను. ఏంట్రా నువ్వు మారిపోయేది? పెళ్లికి ముందే నా కూతుర్ని తల్లించేశావు కదరా. రేయ్, ఇది విన్నారా? ఏంటి మామయ్య, ఏంటి మామయ్య మీరనేది? నా అరుంధతి
నెల తప్పిందా మామయ్య? అవునరా, అవును. రేయ్, నా అరుంధతి నెల తప్పిందంట్రా. మరిప్పుడు మీరు మరి నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలి గాని నా కాలర్ పట్టుకున్నావేంటి మామయ్య? అవును మామయ్య, నీ కూతురికి కడుపొస్తే నన్ను బతిమిలాడో బుజ్జగించో బాబు 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 కావాలంటే నా వ్యాపారాలని నీకే అప్పగిస్తాననాలి. నువ్వేం చేసినా అడగను అనాలి. నా కూతుర్ని పెళ్లి చేసుకో అని కాళ్ళవేళ పడాలి గాని ఇలాంటి పనులు చేయకూడదు కదా. ఏంట్రా, నిన్ను నేను బ్రతిమలాడాలా? నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేయాలా? మరంతే కదా. నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోకపోతే రేపు నీ కూతురికి నెలల నుండి బిడ్డ పుడతాడు. వాణ్ణి ప్రపంచానికి ఏమని పరిచయం చేస్తావు? వాడికి నీ తండ్రి ఇతనే అనేసి ఎవరిని చూపిస్తావు చెప్పు? అరుంధతిని అందరూ నీ భర్త ఎవరైనా అడుగుతుంటే తనేమని చెప్తుంది? నా మొగుడు లేడు అని చెప్తుందా? నా బిడ్డకు తండ్రి లేడు అని చెప్తుందా? అసలు వాడికి తండ్రి ఎవరో తెలీదు అని చెప్తుందా? రేయ్ రేయ్ వద్దు మామయ్య, అనవసరంగా నా సహనాన్ని పరీక్షించొద్దు. తర్వాత మీరు రియలైజ్ అయ్యి నా కూతుర్ని పెళ్లి చేసుకో బాబు, నేను చేసిన తప్పులని క్షమించు బాబు అని నన్ను బ్రతిమలాడినా నేను అరుంధతిని పెళ్లి చేసుకోను. తర్వాత నీ కూతురు పెళ్లి కాకుండానే తల్లేని దాండ్లా మిగిలిపోతుంది. నువ్వు మనిషివి కాదురా, మృగానివి. బేసిక్గా నేను మంచివాణ్ణి అరుంధతి. ఇదిగో మీ నాన్నే నన్ను మృగంలాగా మారుస్తున్నాడు. నువ్వైనా చెప్పు మీ నాన్నకి. నాన్న, మీరెక్కువగా ఆలోచించకుండా నా కూతురికి పెళ్లి చేసేయండి, లేదంటే వాడు హ్యాపీగానే ఉంటాడు, లేదంటే నేనే దెబ్బతింటాను అని చెప్పు. రోజు రోజుకి నా కడుపు పెరుగుతూ ఉంటుంది. అందరూ చూసి నన్ను తలొక మాట అంటారు. అది తట్టుకోలేక నువ్వు చస్తావు. చూడరుంధతి, నా మీద ఎవరైనా చేయి చేసుకుంటే నాకు పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? చంపేస్తారా నిన్ను? షర్ట్ వదులో. ఏం చేస్తావురా? షర్ట్ వదలకపోతే నిన్ను వదిలిపెట్టను. సూర్య 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 వదలరా ఆయన్ని. అక్క వదలు. వచ్చావా? నువ్వు వచ్చావా? ఎందుకు వచ్చావు తల్లి? నా కూతుర్ని ఇంకా ఏం చేద్దామని వచ్చావు? నీ తమ్ముడితో ఇంకా ఏం దుర్మార్గం చేయించుదామని వచ్చావు? లేదు మావయ్య గారు. వద్దు 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 నువ్వు నన్ను అలా పిలవద్దు. ఇప్పుడు నీకు ఆ అర్హత లేదు. ఈ పెళ్లి చేయించి నా ఆస్తి మొత్తం కాజేయాలని ప్లాన్ చేశావు నువ్వు. పైకి మంచిదానిలా నటిస్తూ లోపల పెద్ద దుర్మార్గం దాచుకున్నావు. లేదండి, నిజంగా నాకు తెలీదు. వీడిలాంటి చెడ్డవాడని నాకు అస్సలు తెలీదు. వీడి దుర్మార్గాలు తెలిసిన వెంటనే ఈ పెళ్లి ఆపేయమని చెప్పాలని నేను మీ ఇంటికి వచ్చానండి.
నువ్వు చెప్పకపోయినా ఈ పెళ్లి జరిగేది కాదు కృష్ణమ్మ. అది కాదండి. అగో 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 మేం బిజినెస్ లో జనాన్ని ఆకర్షించడానికి ఎన్నో మాటలు చెప్తాం. నువ్వు మమ్మల్ని ఆకర్షించడానికి చాలా మాటలు చెప్పావు. కానీ జనానికి మేం చెప్పే మాటల్లో నమ్మకం ఉంటుంది, కానీ నువ్వు నాకు చెప్పిన మాటల్లో మోసం ఉంది. అసలు మీరందరూ మాకు పరిచయం కాకపోయినా బాగుండేది, ఈ పెళ్లి కుదరకపోయినా బాగుండేది. మా కాంధన ముందు మమ్మల్ని తల ఉంచుకునేలా చేశాడు. ఆపండి ఆపండి ఆపండి. అనవసరంగా చిన్నదాన్ని పెద్దదిగా మార్చకండి. అయినా మనకు అవసరమేంటక్క? వీళ్ళే మన కాళ్ళబేరానికి వస్తారు. పదక్క. నోర్ మొయ్యరా మొయ్యరా మొయ్యరా. నువ్వు ఇలాంటి వాడివని తెలియక నేను అన్యాయంగా అరుంధతి గొత్తు కోసేశాన్రా. తన జీవితాన్ని నాశనం చేసింది చాలక కైలాష్ గారిని బెదిరిస్తున్నావా? అది బాగా చేసావురా, నాకు బాగా బుద్ధి చెప్పావు. నా తోడ పుట్టకపోయినా నిన్ను నా సొంత తమ్ముడివని నెత్తిన పెట్టుకొని మోసినందుకు మోడు పగిలిలా కొట్టావు. మన కుటుంబాన్ని వీళ్ల కుటుంబాన్ని వీధిలోకి రాగావు. లేదక్క, నేనేం తప్పు చేయలేదు. ఇదిగో ఏనే. వద్దు వద్దు వద్దు, నువ్వేం చెప్పకు. ఎవరైనా ఏడిస్తే మన కోసం ఏడవాలి, మన వల్ల ఏడవద్దురా. కానీ నీ వల్ల ఊరందరూ మనల్ని చూసి నవ్వేలా చేశావు. మన వల్ల వీళ్ళందరూ ఏడ్చేలా చేశావు. అసలు నువ్వు నా తమ్ముడివిలా అయ్యావురా. బాగా నటిస్తున్నారు కృష్ణమ్మ. అక్క తమ్ముళ్ళిద్దరూ చాలా బాగా నటిస్తున్నారు. కైలాష్ గారు, నా కూతుర్ని మోసం చేసిన తమ్ముడు మమ్మల్ని నమ్మించాలని చూసిన అక్క. లేదండి, దయచేసి మీరలా మాట్లాడకండి. నేను నిజంగానే ఈ సమస్యకి పరిష్కారం ఆలోచిస్తాను. అయితే నా కూతుర్ని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తానా? అదేంటండి, పెళ్లి చేయకపోతే వీడి వల్ల నెల తప్పినా అరుంధతికి న్యాయం ఎలా జరుగుతుంది? అంటే ఇప్పుడు కూడా మేము నీ మాటలు నమ్ముతామని ఎలా అనుకుంటున్నావు? అది కాదండి, ఈ ఒక్కసారికి నా మాట నమ్మండి. ఛీ, మాట్లాడుకో. నిన్ను నమ్మడం వల్ల ఇదంతా జరిగింది. ఈ ఊళ్ళో జనం నీ గురించి చాలా గొప్పగా చెప్పడం వల్ల, నీ మంచితనాన్ని పొగడ్డం వల్ల నిన్ను నమ్మాను. కానీ ఆ నమ్మకంతోనే నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు మీరు. వద్దండి, మీరలా అనుకోవద్దు. జరిగిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి క్షమించండి. ఒక్కసారి నా కూతుర్ని చూడు. ఇప్పుడు తనని నేనేం చేయాలి? ఈ కొండ మించి తోసేయాలా? ఉరివేసి చంపాలా? అయ్యో, అంత మాట మాట్లాడకండి. నా కూతురు కడుపుతో ఉందని తెలిసిన తర్వాత కూడా నేను ఎలాగో నా బాధను దాచుకొని ఈ ఎదవకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. కానీ వీడింత దుర్మార్గుడని తెలిసిన తర్వాత కూడా నా బంగారు తల్లిని వీడికిచ్చి ఎలా పెళ్లి చేయను? హే, పెళ్లి చేయకపోతే నీ దగ్గర ఉంచుకోవయ్యా. ఇదేదో పెద్ద దారుణం. ప్రపంచంలో నేను ఒక్కనే దుర్మార్గునన్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఇంతకంటే దారుణాలు జరుగుతున్నాయి. నాకంటే పెద్ద దుర్మార్గులు ఉన్నారు. అయినా నేను తప్పు చేసింది నీ కూతురు చేయలేదా?
అప్పుడు అలా నీ కూతురు ముందుకు రావడం వల్లే ఇదంతా జరిగింది. రేయ్ నా కూతురు అంటావరా నువ్వు? నా కూతురు అంటావరా నువ్వు? ఏంట్రా వదిలేయ్? అన్నయ్య నాన్న లేవండి నాన్న. బాబాయ్ బాబాయ్ నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్దాం బాబాయ్. త్వరగా అంబులెన్స్ ని పిలిపించండి బాబాయ్. అలాగేనమ్మా. నాన్న అమ్మా అరుంధతి వద్దమ్మా, నేనిక బ్రతకడం కష్టమమ్మా. నాన్న వద్దు నాన్న, మీరలా అనకండి. నా మాట వినమ్మా, నేను చెప్పేది ఒకసారి విను. నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించమ్మా. నాన్న అలా అనకండి నాన్న, నన్ను వదిలి వెళ్ళకండి నాన్న, నన్ను వదిలి వెళ్ళకండి. కానీ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో అరుంధతి, నువ్వు ఎప్పటికీ ఈ కృష్ణ తులసి కుటుంబాన్ని నమ్మొద్దు. నమ్మకమ్మా. అరుంధతి ఆగు ఆగు ఆగు. ఇంకొక మాట కూడా మాట్లాడుకో. అది కాదు అరుంధతి, నేను చెప్పేది. ఏం చెప్తావు? ఈరోజు మా నాన్న చనిపోయింది వాడు పైనుంచి తోసేయడం వల్ల కాదు, నీ వల్ల కూడా. అది కాదు. నేను అవును నీకు తెలుసు వాడొక్క మోసగాడని, తిరుగుపోతని, తాగుపోతని అన్నీ తెలుసు. కానీ నువ్వేవి చెప్పకుండా దాచుంచావు. ఇప్పుడు మా నాన్న చనిపోవడానికి కారణమయ్యావు. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. ఇది నిజమని నువ్వు రుజువు చేశావు. అయ్యో, నీకు తెలిసే నా జీవితాన్ని పాడు చేశావు. నువ్వే నేరస్తురాలివి. ఇంకెప్పుడు
భగవంతుడా, మంచి కోరుకుంటే మిగిలేది చెడేనా? ఏంటి డాక్టర్ మీరనేది? నీకు అబార్షన్ చేస్తే నీ ప్రాణాలు పోయే అవకాశమే ఎక్కువగా ఉంది. నువ్వు ఆ బిడ్డని కనడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు. మా అన్నని మీ తమ్ముడు చంపాడు కాబట్టి నా కూతుర్ని నువ్వు చంపడానికి వచ్చావా? వెళ్ళు.